హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి అలర్ట్. అక్టోబర్ నెల నుంచి పక్కా, కాకపోతే ఆ రెండు ఇవ్వరు. ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ముందుగా మీరే తెలుసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ పంపిణీ సంబంధించి ఈ నెల కూడా సరుకులు కష్టంగానే కనిపిస్తున్నాయి. బియ్యంతో పాటు కేవలం చక్కెరను మాత్రమే పంపిణీ చేయనున్నారు. కందిపప్పు, గోధుమ పిండిని కూడా పంపిణీ చేయాలని భావించినా ఇప్పటి వరకు గోడౌన్లకు చేరలేదు. ఈ నెలలో దసరా, దీపావళి పండుగలు ఉండటం బయట మార్కెట్లో నిత్యావసర ధరలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ప్రభుత్వం కందిపప్పు, గోధుమల పిండి, నూనె కూడా రాయితీ పంపిణీ చేయాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్య గమనిక. అక్టోబర్ నెలలో రేషన్ పంపిణీపై సంబంధించి బియ్యం, పంచదార మాత్రమే సరఫరా చేసే అవకాశం ఉంది. పౌర సరఫరాల గోధుమలకు ఇప్పటి వరకు ఈ రెండు సరుకులే చేరడంతో ఈ నెల కూడా కందిపప్పు, గోధుమ పిండి కష్టం అంటున్నారు. అక్టోబర్లో దసరా, దీపావళి పండుగలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో కందిపప్పు, గోధుమ పిండి సరఫరా చేస్తే బాగుంటుందని అంటున్నారు. గతంలో రేషన్ సరుకుల్లో బియ్యం, గోధుమ పిండి, కందిపప్పు, పంచదార పంపిణీ చేసేవారు. ఆ తర్వాత కందిపప్పు ఆగిపోయింది. గోధుమ పిండి పంపిణీ అంతంత మాత్రంగానే ఉంది. సెప్టెంబర్ నెలలో బియ్యం మాత్రమే ఇచ్చారు. అక్టోబర్లో బియ్యం, పంచదార సరఫరా చేయనున్నారు. నిత్యావసర వస్తువుల రేట్లు పెరగడంతో సామాన్యులకు భారంగా మారింది. కందిపప్పు రకాన్ని బట్టి 180కి పైగా ఉంది. గోధుమ పిండి కేజీ 60కి నడుస్తోంది. అసలే పండుగలు కూడా ఉన్నాయి. కందిపప్పు పిండి కూడా పంపిణీ చేస్తే బాగుందంటున్నారు. గతంలో రేషన్ బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, నూనె, చింతపండు వంటి 7 రకాల వస్తువులు పంపిణీ చేసేవారు. ఆ తర్వాత సరుకుల్లో కోతలు మొదలయ్యాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రేషన్లో ఏ సరుకు ఏ నెలలో అందుతుందో క్లారిటీ లేకుండా పోయింది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పౌర సరఫరాల శాఖపై ఫోకస్ పెట్టారు. ఆ శాఖ బాధ్యతలన్నీ చూస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ గారు రేషన్ సరుకులో నాణ్యత, తూకాల్లో తేడా, మరికొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించారు. అందుకే లోపాలను సరిచేసి ప్రజలకు సరుకులు అందిస్తామని చెప్పారు. పండుగలున్న నెలలోనైనా తమకు సరుకులు ఇవ్వాలని రేషన్ కార్డులు ఉన్నవారు కోరుతున్నారు. ప్రభుత్వం తమకు రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు, గోధుమ పిండితో పాటు వంట నూనెలు కూడా రాయితీపై సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఏపీ ప్రభుత్వం రేషన్ సరుకులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.